నేను వచ్చేసి డెకరేషన్ సింపుల్గా చేస్తాను ఫ్రెండ్స్. ఎలా చేస్తానంటే గెరికి మొత్తం ఇలా వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలకాకు అంటారు. ఇది వచ్చేసి జిల్లేడాకు, మామిడాకు, మల్లెపువ్వు ఆకు, రాజపువ్వు ఆకు, తులసాకు, మందారమాకు, దానిమ్మాకు అన్ని ఆకులు వేసేసుకోండి. ఇది వచ్చేసి మారేడాకు, అన్ని ఆకులు వేసుకోండి. ఇలా అన్నీ ఒకే పళ్ళెంలో వేసుకోండి. దీని మీద అరిటాకు పరుచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం దీని మీద వినాయకుడిని పెడదాం. ఇలాగా మనం వినాయకుడిని పెట్టుకోవాలి. లాస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇది చేసింది, అది వచ్చేసి పోయింది. అందుకని నేను కొత్తగా ఇది చేశాను. ఎలా ఉందని చెప్పండి, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం తెచ్చుకున్న ఫ్రూట్స్ పెట్టుకోవాలి. మేము వచ్చేసి ఇది వచ్చేసి సొద్దకంకి పెడుతున్నాను. నెక్స్ట్ స్వీట్ కార్న్, ఆపిల్ కాయ, ఏలక్కాయలు, మామిడికాయ, నిమ్మకాయలు, అట్టికాయలు. నేను వచ్చేసి దేవుణ్ణి ఇలా డెకరేషన్ చేసుకున్నాను. మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మనం చిన్నది వినాయకుని చేసుకుందాం. పసుపు ముద్ద, ఇలా వచ్చేసి పసుపు ముద్ద పెట్టుకోవాలి. నెక్స్ట్ దీపారాధన చేసుకుందాం. ఇది వచ్చేసి పటాలకు కూడా పూజ చేసుకుందాం. ఇప్పుడు మనం దీపారాధన చేసుకుందాం. నేను వచ్చేసి ప్రసాదంగా బూరెలు, మా సైడ్ సుఖీ ఉంటలు అంటారు అవి. ఇది వచ్చేసి మినపొడలు, పూర్ణము, ఆ 3 పెట్టాను. దీపారాధన పెట్టుకుంటాను. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద టెంకాయో. నా చేతి కంటే పెద్దది ఉంది, చాలా పెద్దది ఇది. ఇప్పుడు టెంకాయ కొడదాం. వక్రతుండ గౌరీ తననాయ ఓం గణేశాయ. నాకు పాట రాదు, ఏమనుకోకండి, దండం పెట్టుకోండి. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. సుఖీముట్ల నైవేద్యం సమర్పయామి, వడల నైవేద్యం సమర్పయామి, పూర్ణం నైవేద్యం సమర్పయామి, టెంకాయ నైవేద్యం సమర్పయామి, టెంకాయ నీళ్ళ నైవేద్యం సమర్పయామి, పళ్ళు నైవేద్యం సమర్పయామి.